సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం పాత సూర్యాపేట గ్రామంలో బీజేపీ సర్పంచి అభ్యర్థి పాటి కరుణాకర్ రెడ్డి ఘనంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. తాను సర్పంచ్ గా గెలిచిన పక్షంలో పలు అభివృద్ధి పనులు చేపడతానని కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. గ్రామంలో కోతల బెడదను పూర్తిగా తగ్గించే చర్యలు, పాత సూర్యాపేట, ఆరేగూడెం, కందగట్ల నుంచి పాత సూర్యాపేట వరకు బీటీ రోడ్ల నిర్మాణం, యువత కోసం ఉద్యోగ మార్గదర్శక కేంద్రం మరియు మినీ గ్రంథాలయ స్థాపన, చక్రియ గుట్టపై ఉన్న పురాతన శివాలయ అభివృద్ధి, గ్రామ పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పన, వీధి లైట్లు, డ్రైనేజీ, కరెంటు స్తంభాల ఏర్పాటు వంటి పనులను చేపడతామని తెలిపారు. అలాగే ఎస్సీ కాలనీలో ఇండ్లపై ఉన్న 11 kV వైర్లను తొలగించి గ్రామంలోని భద్రతా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అలివేలు, సరసాని దామోదర్ రెడ్డి, బరిశెట్టి సోమయ్య, గోకాని సైదులు, కడారి గణేష్, కొరిదల ఎల్లయ్య, గోపగాని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. పంచిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా మళ్ళీ ఒకసారి అవకాశం వచ్చింది. నాకు ప్రజలు ఈసారి ఆశీర్వదించాలని కోరుచు, పాత సూర్యాపేటలో కోతల బెడద కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, లింక్ రోడ్లు కానీ ఇవన్నిటిని నేను దృష్టిలో పెట్టుకొని అన్ని డెవలప్మెంట్ చేస్తానని ప్రజలకు మాటిస్తున్నాను. అదేవిధంగా కేంద్ర గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏవైనా సరే గ్రామ పంచాయతీకి వచ్చాయి. లైట్లు కానీ, మురికి కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఊరి అభివృద్ధి కోసం పనిచేస్తానని మనవి చేస్తూ, నాకు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని కోరుచున్నాను. యువతకు గ్రంథాలయం లాంటివి కానీ, మన ఊళ్ళో రామాలయం కానీ, శివాలయం కానీ, తిరుపతమ్మ గుళ్ళ లాంటివి అన్ని అభివృద్ధి కొరకు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. యువతకు ఎలాంటి అవసరాలు ఉన్నా అందుబాటులో ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండి నేను వారి కోరికల మేరకు పనిచేస్తూ ముందుకెళ్తాను. అదేవిధంగా నిమ్మికల్ గ్రామం నుండి పాత సూర్యాపేటకు రహదారి డాంబర్ రోడ్డు చేయించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా బాలెంల నుంచి పాత సూర్యాపేటకు, కందగట్ల నుంచి వెళ్ళి పాత సూర్యాపేటకు రోడ్ల అభివృద్ధి కొరకు ఖచ్చితంగా నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచైనా సపోర్ట్ తీసుకొని నేను డెవలప్మెంట్ చేస్తా. అదేవిధంగా యువకులంతా కూడా ఒక యువకునిగా నాకు సపోర్ట్ చేసి అత్యధిక మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మనవి చేస్తున్నాను. నేను తప్పకుండా గ్రామంలో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాను. ఇది ఒక మనవి చేస్తూ నా ఉంగరం గుర్తుకు ఓటేయాలని కోరుచున్నాను.